నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. కిడ్నీ సమస్యలంటే వెంటనే గుర్తుకొచ్చే ప్రాంతం ఉద్దానం. అచ్చం అలాంటి ప్రాంతమే అనకాపల్లి జిల్లాలో మరొకటుంది. అదొక చిన్న గ్రామం. దాని పేరు మొండిపాలెం. 150 కుటుంబాలుండే ఈ ఊరు ఒకప్పుడు పచ్చని పల్లగా కలకలలాడుతూ ఉండేది. కానీ నీరు కలుషితం కావడంతో ఆ ఊరి ప్రజలు కిడ్నీ సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆదుకునే నాథుడు లేక అల్లాడిపోతున్నారు. ప్రతి ఇంటిలో పెద్ద దిక్కు లేక ఎదిగి వచ్చిన కొడుకులు కిడ్నీ వ్యాధులతో చనిపోతున్నారు. ఆ గ్రామ ప్రజల గుండెకోత అంతా ఇంతా కాదు. గ్రామాన్ని తరలిస్తానన్న నాయకులు ముఖం చాటేశారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మొండిపాలెం గ్రామ ప్రజలకు చావే శరణ్యమా? మొండిపాలెం ప్రజల ఇబ్బందులపై మా ఫోర్ సైట్స్ టీవీ ప్రతినిధి షణ్ముఖ గ్రౌండ్ రిపోర్ట్. కిడ్నీ వ్యాధులు అంటే గుర్తుకొచ్చే ఊరు ఉద్దానం. అలాంటి ఉద్దానం ఇంకో దగ్గర కూడా ఉంది. అది ఎక్కడ అనుకుంటున్నారా? అనకాపల్లి జిల్లా మొండిపాలెం గ్రామం. సుమారు 150 కుటుంబాలు నివసించే ఈ మొండిపాలెం గ్రామంలో ఊరు చుట్టుపక్కల క్వారీలు, క్రషర్లు రావడంతో ఊరిని దుమ్ము ధూళి ఆవహించి త్రాగునీరు, సాగునీరు కూడా కలుషితమయ్యింది. ఏటా 30 మందికి పైగా కిడ్నీ వ్యాధితో మరణిస్తున్న మొండిపాలెం గ్రామం. మొండిపాలెం గ్రామంపై ఫోర్ సైట్స్ టీవీ స్పెషల్ స్టోరీ. కిడ్నీ వ్యాధులతో దాదాపు ఏటా 30 మంది మృత్యువాత పడుతున్న మొండిపాలెం గ్రామం వైపు పాలకులు కన్నెత్తి కూడా చూడటం లేదు. చుట్టూ క్వారీలు, క్రషర్లు పెరగటంతో ఊర్లో నీరు కలుషితం కావడం, దుమ్ము ధూళి ఆవహించటంతో కిడ్నీ సమస్యలు వారిని వెంటాడుతున్నాయి. ఎన్నికల సమయంలో గ్రామాన్ని తరలించి పునరావాసం కల్పిస్తానన్న నేతల హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. చావలేక జీవచ్ఛవాలుగా బ్రతుకుతున్నా పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. ఊరంతా మరణ మృదంగం మోగుతున్నా అధికారుల చెవులకు మాత్రం వినిపించటం లేదు. ఒకప్పుడు పిల్లా పాపలతో, పాడి పంటలతో కలకలలాడిన గ్రామం ఇప్పుడు వల్లకాడులా మారబోతోంది. గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నా కరుణించే నాథుడే కరువయ్యాడు. మొండిపాలెం గ్రామవాసులు ప్రాణాలు అరచేత పెట్టుకొని బ్రతకడానికి మార్గాలు వెతుక్కుంటున్న దుస్థితి ఎదుర్కొంటున్నారు. సొంత ఊరిని వదలలేక, మరో దారి లేక అక్కడే కాలం వెల్లదీస్తున్నారు. మరోవైపు ప్రజలను కాపాడవలసిన ప్రభుత్వాలు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. కిడ్నీ వ్యాధులకు కలుషిత నీరు, అతి కాలుష్యమే కారణమని నిపుణులు తేల్చినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఊరంతా ఒకే మంచినీటి కొలాయిపై ఆధారపడి కాలాన్ని వెల్లదీస్తున్నా అధికారులలో చలనం రావడం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనతో ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై స్పందించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా రోదనలు ఎప్పుడు వినిపిస్తాయని మొండిపాలెం గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా చొరవ తీసుకొని పునరావాసం, లేదంటే ఊరిలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని మొండిపాలెం గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామస్తులు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం. టెస్ట్లో ఇచ్చి సరే అంటారా మామూలు అంతే మందులు వాడండి అన్నారు. అంతే. దీని తర్వాత అంటారా ఏం లేవు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చింది. అదే అంతే తీసుకెళ్ళడం ఎన్టీఆర్ హాస్పిటల్కి ఏదో అటు ఇచ్చిర్రు, పంపించడం అంతే. అని ఓడు తీసుకెళ్ళి ఒక ట్రైన్ తీస్తే ఇప్పుడు ఒంట్లో బాధలన్నీ ఉన్నాయి. ఈ నరాపాపం, కిడ్నీ కూడా పేలిపోయినాయి. కిడ్నీ పేలిపోయి ఉన్నాయి. ఇంకా ఏది మా కూర్చొని నేలేను. అలాంటి పరిస్థితుల్లో ఈ ఇంతమంది ఇప్పుడు ఈ ఊళ్ళో నాయలు పట్టించుకోలేదు. ఈ చేసిన పదవుల వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు నా పరిస్థితి అలా నేనే అలా వెళ్ళడం మందులకి ఇప్పుడు ఎన్టీఆర్ హాస్పిటల్ కొడుతున్నాను. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు నరబెట్టింది ఇప్పుడు ఎన్టీఆర్ హాస్పిటల్లోనే డబ్బులు కూడా అవుతున్నాయి. పెనాల్సి అవడం లేదు. ఈ ఊరి తెలితే ఫస్ట్ బాగుండవు. మా ఊరిపేరు పని చేసేవాడిని. అంటే అలాగే ఒంటి పుట్టిందో నాపది ఏళ్ళ పుట్టిందో క్వారీలు ట్రెసర్లు అయితే ఫస్ట్ నుంచి ఉన్నాయండి. ఇప్పుడు ఇవాళ కొత్త కదా మా ఊరు పుట్టిన నుంచి ఉన్నాయి. మరి భూమిలో తేడా ఏదో మరి వాటర్ ప్రాబ్లం వస్తాయి అంతే. కొంచెం ఏడు చేస్తుందండి నీరు, సెలవు చేయదు. అధికారులు కానీ ప్రభుత్వం కానీ రావడం కానీ సరే ఏదైనా ఇప్పుడు ఓట్లేసి వస్తేనే
వస్తుండ్రు ఇంకంతే. మరి ఎలక్షన్ ఓట్లకు వచ్చినప్పుడు మీరు గట్టిగా అడగాలి కదా. అడుగుతుండ్రు, చేస్తా అంటుండ్రు, వెళ్ళిపోతాను అంతే. మా ఆయనగారికి అయితే ముందు టోన్కాస్ట్లో పనిచేసేవారు కుమస్తా కింద. చేసిన తర్వాత అలాగా బ్రెయిన్ నొప్పి వస్తుందనేసి కొన్ని మెడిసిన్స్ వాడారు. తర్వాత ఊర్లో అలాగే మామూలు చెకప్ వస్తే చెకప్ చేయించుకుంటే అమ్మ కిడ్నీ ప్రాబ్లం ఎఫర్ట్ అయిందనేసి అన్నారు. అంత తర్వాత మెడిసిన్స్ వాడమన్నారు. వాడమంటే కొన్ని రోజులు అలా వాడి సడన్గా మళ్ళీ కొన్ని రోజులు మానేశాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే కేజీహెచ్కి వెళ్ళాం. అమ్మ ఇది కిడ్నీ ప్రాబ్లం ఎక్కువైపోయింది, ఎలాగైనా సరే డైల్స్ పెట్టించాలనేసి అన్నారు కేజీహెచ్కి వెళ్తే. అంటే సరే కదనేసి కేజీహెచ్కి తీసుకెళ్ళాం. చెకప్ చేశారు, డైల్స్ పెట్టారు. అలాగా సంవత్సరం వరకు పెట్టించాం. సంవత్సరం వరకు అలా పెట్టిస్తే ఇంకా అలాగ ఇంకా తట్టుకోలేక ఇంకా ఆవేశం వచ్చి చనిపోయారు. ఎవరు లేరు. నేను ఇలాగా 200 ఇస్తారు, ఇలా బయట కూలి పనికి వెళ్తున్నానండి. పిల్లలు కూడా చిన్నవాళ్ళు, అలా ఏమీ ఇంకా తెలియలేదు. ఇంకా నాకేమీ ఆధారం ఏమీ లేదండి. సరే నా ఉన్నందుకు వీళ్ళు కూడా సరే లేదు. అలాగే ఒక్కదాన్ని ఇంట్లో ఎదుకొస్తున్నాను. 200 కూలి తెచ్చి ఇంట్లో తినడం చేయడం చేస్తున్నాం. ఇంట్లో పెద్ద దిక్కు ఎవరూ లేరు. మా అత్తగారు ఉన్నారంటే మా అత్తగారికి కూడా కిడ్నీ ప్రాబ్లం ఎపాట్ అయిపోయింది. ఆ ఇంట్లో 2 ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూసుకుంటూ పిల్లలు చూసుకుంటూ 200 కూలి తెచ్చుకొని అలా బతుకుతున్నాను. వాళ్ళకి దయ చూసి నా మీద కనుగొని చూసి ఏమైనా సాయం చేస్తే కొంచెం నా పిల్లల్ని మా అత్తగారిని వాళ్ళు పోషించుకుంటాను. వీళ్ళు కోరిక వెళ్ళేవారమ్మా, నేను కూడా వెళ్ళేదాన్ని. కోరి కొట్టుకున్నా బతికేవాళ్ళు. చిన్న సెరడు చెంపడం అందులో కలిసి వచ్చేది ఏమీ లేదు. అలా నొప్పి వస్తుంది అనేవాడు అనమాట. ఇక్కడ నొప్పి వస్తుంది అంటే డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళేవాళ్ళు. తీసుకెళ్ళి ఏంటి ప్రాబ్లం అంటే ఒకసారి బెనార్జీ హాస్పిటల్ తీసుకెళ్ళాము. బెనార్జీ హాస్పిటల్ తీసుకెళ్ళి ఈసీజీ తీసి ఎక్స్రే తీస్తే గుండెకి చిన్నది కురిపిలాగా ఉంది అమ్మ, బరువులు ఎత్తకూడదు అని చెప్పారు. సరే అలాగనేసి తీసుకొచ్చినా సరే మందులు వాడమన్నారు. ఎక్కువ బరువులు ఎత్తకూడదని చెప్పారు. బరువులు ఎత్తకూడదంటే బాబు మీద కోపం మీద ఒక వారం ఏం చేస్తారంటే చెమట దెబ్బ కొట్టేశారు. అతను చెమట దెబ్బ కొట్టిగానే గాయం పడిపోయి కన్నం పడిపోయింది గుండు. అది నొప్పి తట్టుకోలేక కేజీస్ తీసుకెళ్ళాం. అక్కడి నుంచి కేరు తీసుకెళ్ళా సరే బతకలేదు. ఈ ఊర్లో ఎక్కువ కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు మిమ్మల్ని పాల్చకూడదు కానీ మీ వయసులో 20 మంది చనిపోయారు. పైగా చనిపోయారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మధ్యలో వచ్చిందేనమ్మ. ఇది కెసరలో వచ్చిన కాండే కోర్లు కెసరలో. అగో నీళ్ళ మీద మాట్లాడుతున్నామా, ఒక్కరోజు కడగలేదు. ఓ పాట కడగపోతే అందు మీద వచ్చి బుష్టి వచ్చి పడిపోద్ది. వీటి మీద అలా చేయలేము. మంచాల మీద పడిపోద్ది, అరమరలో పడిపోద్ది. నీరు పాపలమో కెసర పాపలమో మరి తెలీదు. కోళ్ళేమో కూలి పనికి రోజు 200 కూలికి వెళ్తుంది. ఏ పని అని చేసుకోవాలా? ప్రభుత్వ ఆసుపత్రిలోనూ కూడా మీకు ట్రీట్మెంట్ దొరకలేదమ్మా. అవి పని చేయట్లేదు. ఎందుకంటే ఒకటే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పారు డాక్టర్. ఆ మందుల మీద నువ్వు సర్ది తీసుకుంటే కష్టం అవుతుంది అని చెప్పారు. మొన్న వెళ్ళాం, బండి వచ్చింది కదా, అందులోని కొంచెం మాత్రలు రాశారు. వాళ్ళు రాసిస్తామమ్మా అని చెప్పారు. కొన్ని మాత్రలు కొనుక్కోమన్నారు. వాళ్ళ కాడ దొరకమంట. కేజీస్కి కూడా ఫోన్ చేసింది ఆ మేడం. ఫోన్ చేస్తే ఆమె అమ్మ మీ కొనుక్కోవాలి, మా దగ్గర లేవు, ఉన్న మాత్రలు ఇస్తాము అలా అని చెప్పి ఇచ్చారు. అది బాబు పరిస్థితి. అయినా నా పేరు కౌశిక్ అన్న, మాది మొండిపాలెం గ్రామం. మా ఊర్లో కిడ్నీ వ్యాధి కోసం చాలామంది సఫర్ అవుతున్నారు. సో ఏంటంటే చాలామంది నాయకులు వస్తున్నారు కానీ మామూలుగా చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు కానీ ప్రాబ్లం సాల్వ్ చేయట్లేదు. అందరూ రావడం వెళ్ళిపోవడం, ఎవరు సాల్వ్ చేయట్లేదు. మా నాన్నగారు మా తాతగారు కూడా దానివల్ల చనిపోయారు. సో ఎవరైనా మీ ద్వారాగైనా మాకు ఈ ప్రాబ్లం రెక్టిఫై అవుతుందని అనుకుంటున్నాం. నా పేరు వియ్యపు రాజు. మాది సుందరీపేట పంచాయతీ మొండిపాలెం గ్రామం. అయితే ఇక్కడ మేము ఒక వ్యాధితో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మా గ్రామ ప్రజలంతా ఇక్కడ కిడ్నీ బాధతో 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి
మా గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులందరం కూడా కొంతమంది కిడ్నీ బాధితులకి గురవడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో క్రషర్లు ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి దుమ్ము ధూళి నీరు కూడా మొత్తం కాలుష్యం మొత్తం కలుషితం అయిపోతుంది. కలుషితం అయిపోవడం వల్లే మేము కిడ్నీకి బాధితులుగా గురవుతూ ఉన్నాం. మా గ్రామాన్ని ఇక్కడి నుంచి తరలించి మాకు మంచి సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పి ప్రతి వచ్చిన గవర్నమెంట్లన్నీ కూడా చెప్తా ఉన్నాయి తప్ప మా గోడుని వినిపించుకునేటువంటి పరిస్థితులు అయితే ఏ ప్రభుత్వానికి పట్టలేదు. ఇప్పటికైనా సరే మా గోడుని వినిపించుకొని ప్రభుత్వాలు మా గ్రామాన్ని ఇక్కడి నుంచి తరలించడంతో పాటు మా ఆరోగ్యాల్ని కాపాడేటట్టుగా కూడా ప్రభుత్వాలు చొరవలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. బయట హాస్పిటల్స్ కానీ దగ్గరలో ఏమన్నా ఇక్కడ రీసెంట్గానే ఈ మధ్య కాలంలో మాకు విలేజ్ హెల్త్ క్లినిక్ ఒకటి కట్టడం జరిగింది. దాంట్లో అక్కడ ఏ విధమైనటువంటి వైద్యాధికారులు లేరు. దానితో పాటుగా అక్కడ ఏ రకమైనటువంటి మెడిసిన్స్ కానీ కనీసం ఒక ఇంజెక్షన్ చేయడానికి కానీ ఎవరు కూడా ఉండరు. 10 గంటలకే తెరిచి మళ్ళీ ఒక అర్ధ గంటలోనే దానికి తాళాలు వేసుకొని వెళ్ళిపోయే సమస్య ఉంది. మేము తిరిగి అడగ్గా మేము గ్రామాలంట తిరుగుతూ ఉన్నాం అది ఇదని చెప్పుకుంటున్నారే తప్ప కనీసం ఆ విలేజ్ హెల్త్ క్లినిక్లో కూడా ఒక వైద్యాధికారిని కూడా లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కిడ్నీకి సంబంధించిన టెస్టులు అసలు దానికి విలేజ్ హెల్త్ క్లినిక్ మేము ప్రత్యేకంగా మా పంచాయతీకి కోరుకున్నది ఈ క్వారీ ప్రాంతంలో ఉండేటువంటి మేము జీవిస్తున్నప్పటికీ కిడ్నీ బాధితులు కానీ ఇంకోటి కానీ చెప్పి ప్రత్యేకంగా ఆ హెల్త్ క్లినిక్ని ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది. కానీ అటువంటి సౌకర్యం కూడా లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఏదైతే విలేజ్ హెల్త్ క్లినిక్ ఉన్నదో దాంట్లో కిడ్నీకి సంబంధించేటువంటి పరికరాలు కానీ లేదంటే వైద్య అధికారిని కానీ నియమించవలతారని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మొండిపాలెం గ్రామాన్ని ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు అధికారులు ఎందుకని పట్టించుకోవట్లేదు? కొన్న ఏళ్ళ క్రితం గ్రామాన్ని తరలిస్తానన్న ప్రభుత్వం ఇప్పుడు దాకా గ్రామాన్ని తరలించింది లేదు. ఊరు పొమ్మంటుంది కాటి రమ్మంటుంది అంటున్న మొండిపాలెం గ్రామ ప్రజలకు చావే శరణ్యమా? వీడియో జర్నలిస్ట్ భరత్తో షణ్ముఖ, 4 Sides TV, అనకాపల్లి జిల్లా నుంచి.